ఇక మా భూములు మాకు అప్పగించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసులు నిరాహార దీక్షకు దిగారు. అశ్వారావుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసులు నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్షలకు సిపిఎం నాయకులు మద్దతు పలుకుతున్నారు. ఆదివాసులు రాత్రి మొత్తం అక్కడే టెంట్లు వేసుకుని పడుకున్నారు. గ్రామ సర్వే నెంబర్ వచ్చేసి 30, 36, 39 సంబంధించి 2011లో గిరిజనులకి ఆదివాసులకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు. అదేవిధంగా 2012లో జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు అందులో మా భూములు ఉన్నాయనేసి వెంటనే స్వాధీనం చేసుకోండి అనేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోలేదు, పంచనామా చేయలేదు. అదేవిధంగా మా యొక్క సమస్య కోసం 2022 సంవత్సరంలో కూడా మహాపాదయాత్ర వెళ్తున్న సమయంలో కూడా మమ్మల్ని అడ్డుకోవటం జరిగింది. కానీ మా సమస్య పరిష్కరించలేదు. అదేవిధంగా తర్వాత అనేక ఉద్యమాలు చేసినా గానీ మా సమస్య పరిష్కరిస్తాం, 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం అనేసి చెప్పిన అధికారులు కూడా ఈ రోజు వరకు మా సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి ఈ రోజున మేము నిరవధిక నిరాహార దీక్షకి పూనుకోవటం జరిగింది. మా యొక్క నిరవధిక నిరాహార దీక్ష 30, 36, 39 సర్వే నెంబర్లు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మా భూములను మాకు అప్పగించేంత వరకు మా యొక్క నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. మా భూములను మాకు అప్పగించిన తర్వాత మేము ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ మా భూములను అప్పగించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మా యొక్క ఆదివాసుల యొక్క తడాక మేము చూపిస్తాం. అదేవిధంగా మా భూములను అప్పగించుకోకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తే మేము ఇక్కడ నుండి హైదరాబాద్ దాకా కూడా మా యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. మళ్ళీ